ఇప్పుడు అతను వైఎస్ఆర్సీపీ నాయకులవి కార్యకర్తలవి మాత్రమే కొలుస్తున్నారు, ఇబ్బంది పెడతాడు. కానీ నా ఇల్లు కూడా కొలిచినాడు. నా డాక్యుమెంట్ ప్రకారం కొలిచామంటే అతను కొలచడంలే. వాళ్ళు అది మున్సిపల్ లేఅవుట్, మున్సిపల్ లేఅవుట్ ప్రకారం కొలుస్తున్నామని చెప్తారు. 1/16 డాక్యుమెంటు మీ దగ్గరే లేదు. 1/16 డాక్యుమెంటు మీ దగ్గరే లేదు. 16 ఉండే డాక్యుమెంటును తీసుకొచ్చి నా ఇంట్లోకి వేసి నాకు పక్కకు జరగల్లా అని చెప్తాడు. ఏ విధంగా నీ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ సైట్ నా ఇంటి పక్కన ఉండేదానికి డాక్యుమెంట్ బయట పెట్టు. నీ చేతనైతే 16 ఫ్లాట్ డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు. గాడిది మాదిరి అరిచేది, నువ్వు అరచ అంటే ప్రజలు నమ్ముతారనేది, ఇవన్నీ కల్లబుల్లి కథలు. నీ చేతనైతే నువ్వు రికార్డు బయట పెట్టి మాట్లాడు. మీ అధికారులను బెదిరించి ఏదో ఒకటి చేయాలనేది మటుకు మానుకో. ఇట్లా నీ బెదిరింపులకు ఇంకోదానికి నేను భయపడే ప్రసక్తే లేదు. కోర్టు పోతా, కోర్టులో ఏది వచ్చినా కూడా దానికి నేను శిక్షాలు. నేను ఎవ్వరి స్థలం కూడా నేను ఆక్రమించలే. నేను కొనిండేది 83లో వాళ్ళు కొన్నారు. నాకు అమ్మిన డాక్యుమెంట్ అతను చనిపోయినాక అతని కొడుకు వచ్చింది, అతని కొడుకు నుండి నాకు వచ్చింది. అతను కావాలంటే ఆ డాక్యుమెంట్ ప్రకారం ఎప్పుడైనా ఎక్కడైనా కొలతేసుకోము. కానీ అధికారులను బెదిరించి ఇట్లా నీకు సిగ్గు లేదా? మీ కమిషనర్ రాలే ఆడికి కొలిచేకి, కింద అధికారులను పంపించినారు. ఏంటికి రాలే? కమిషనర్కు అక్కడ ఉండేటువంటి తెలుసు కాబట్టి పరిస్థితులు. నువ్వు టీపీఎస్ ఎవరో రాజమండ్రి నుండి నెల వచ్చింది ఆయమని బలి చేస్తాను. ఎవరిని బలి చేసినా ఏం చేసినా అది నిజమే అనుకో. సర్వేలో నీ ఇష్టం, నువ్వు నీ విజ్ఞతకి వదిలేసినా నువ్వు చేసిండేదే అది నిజం అనుకో. నేను కోర్టుకు పోయి చట్టపరంగా నేను